నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ భవానీ రెడ్డి గారు ఉన్నారు. మేడం, ఏంది మేడం ఈ నీళ్ళ పంచది? వాళ్ళేమో మేడిగడ్డ పోతా అంటారు, మీరేమో పాలమూరు పోతా అంటారు. అసలు ఏంది ఈ నీళ్ళ పంచది? ఇది ఇప్పుడుతో మొదలైంది కాదు, ఇప్పటితో అయిపోయేది కాదు. ఖచ్చితంగా మేము చూపించదలుచుకున్నాం పాలమూరు రంగారెడ్డిని. ఆ రోజైతే మేము ఏదైతే 18,000 కోట్లు ఇస్తే కంప్లీట్ అవుతుంది అంటే కావాలని కక్ష కట్టినట్టు పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టి నీ అనుయాయుల కోసము, నీ కాంట్రాక్టర్ల కోసము కాళేశ్వరంని నిజంగా కూడా దాని డిపిఆర్ మార్చి, దాని డిజైన్ మార్చి, అంచనాలు పెంచి ఇవాళ ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టినో అందరికీ తెలుస్తూ ఉంది. అంత కట్టింది ఏమైనా సక్కదనం ఉందా అంటే అది పగిలిపోయి ఇవాళ నీళ్ళు నిలిచే పరిస్థితి లేదు అందులో. సో ఇంత విధ్వంసం సృష్టించి మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు పోతారు మీరు అని మళ్ళీ వాళ్ళ నాయన్నే మళ్ళీ మమ్మల్ని అడిగినోడు ఎందుకు పోతారు మీరు అని ఇలా ఆయన కొడుకే పోతా ఉన్నాడు. అంటే పోయి ఏం చెప్తాడు? చూడండి మా సక్కదనము, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చి ప్రాజెక్టు కట్టించినాము, 1,00,000 కోట్లు వెచ్చించి కడితే ఇంతమందిని ఇన్ని ఊర్లను ఆగం చేసి ఇంతమంది నిర్వాసితులను చేసి కంపెన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళ నుదిరి రాతను ఏందో అంటారు కదా మార్చి ఇగో ఈ ప్రాజెక్టు కట్టి ఇంత దరిద్రాన్ని చేసిన తెచ్చిపెట్టినామని చెప్తారా పోయి? సో అందుకనే మేము చెప్తాం, రండి పాలమూరు రంగారెడ్డి మీరు కంప్లీట్ చేసినాం అంటున్నారు కదా, ఇక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. పోదాంపాండి ఉద్దండాపూరు, పోదాంపాండి ఖానాపూర్ అని చెప్తా ఉన్నాం. ఇవాళ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కంప్లీట్ కాకుండా నీ పాలమూరు రంగారెడ్డి ఎట్లా కంప్లీట్ అయిందని క్లెయిమ్ చేసుకుంటారు మీరు? నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఒక్క చుక్క కూడా నీళ్ళు అదనంగా ఎక్కడ రాలే, ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. సో రండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము నిజంగా కూడా చిత్తశుద్ధి మాకుంది. అందుకని ఇప్పుడు కరివేణ పోయి చూపిస్తాం, నీ అవినీతి ఏంది, నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏంది చూపిస్తాం. నువ్వు ఒక తట్టెడు మట్టెత్తలే నువ్వు లక్ష్మీదేవిపల్లిలో, నువ్వు పోయి అది ఇంకా సేకరణ దగ్గరనే ఉంది, అది అక్కడనే నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అంటున్నావు అని మేము చూపిద్దాం అనుకుంటున్నాం. అదే మేము చూడండి, నువ్వు అక్రమంగా నీళ్ళు తీసుకుపోతా ఉన్నావు, మనకు రావాల్సిన నీళ్లు వాటాను సరిగ్గా క్లెయిమ్ చేస్తలేవు. సంగంబండ దగ్గర నిన్న 11 కోట్లు థ్యాంక్స్ టు అవర్ ముఖ్యమంత్రి గారు అండ్ మన డిప్యూటీ సీఎం అండ్ ఉత్తమ్ అన్న గారు దే శాంక్షన్డ్ 11 కోట్లు కంప్లీట్ చేస్తే ఒక కాన్స్టిట్యున్సీ మొత్తానికి 20,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ సంగంబండ వలగొట్టి ఇవాళ బండ వలగొడితే అంటే అది దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా గతంలో కూడా అదంతా కూడా చేసింది జలయజ్ఞం, రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా చేసిన నీళ్ళు అప్పటి నుంచి వచ్చినాయి. కానీ అదనంగా మీరు ఎక్కడ కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇచ్చింది ఒక ఎకరానికి లేదు.